I was waiting for this moment. The only color we have right now is ఎంత ఎక్సైటెడ్ ఉన్నా తెలుసా, ఏమేమి కొంటామో తెలియదు కానీ చాలా థింగ్స్ అయితే కొనాలి. స్నో పడుతుంది, చిన్న స్టార్ట్ అయింది. అట్లా ట్రాష్ పడేసేసి వెళ్ళడమే ఇంకా. సో మనకి బెస్ట్ బై ఉంది, వాల్మార్ట్ ఉంది, కాస్ట్కో ఉంది. ఆఫర్స్ అయితే క్రేజీ ఉంటాయి. నేను 1 year అవుతుంది లాస్ట్ బ్లాక్ ఫ్రైడేలో నేను మ్యాక్బుక్ తీసుకున్నా. అప్పుడు అంతా ప్లాన్ లేకుండే, ఈసారి మస్తు ప్లాన్ ఉన్నా. నేను చాలా థింగ్స్ తీసుకోవాలి, నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయని అనుకుంటున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది. లెట్స్ సీ, ఐ అప్డేట్ యూ ఎట్లుంది ఆఫర్, ఏముంది, ఏం తీసుకున్నా ఏంది అని చెప్పేసి. బెస్ట్ బైక్ వచ్చేసాం అనమాట. మనము చూద్దాం ఏమేమి మన కోసం ఆగినాయో, ఏమేమి తీసుకెళ్ళిపోయారో. ఒక్కొక్కటి మొత్తం నింపుకోతారు అనమాట. కార్లు అయితే అసలు నిండిపోయినాయి. ఫస్ట్ టైం ఫుల్ ఎప్పుడు ఉండదు. టీవీలో ఎట్లా పెట్టరు అన్ని మొత్తం ఆఫర్లు ఇవన్నీ. సో అక్కడ నా పేరు ఇచ్చిన ఒక ఏడు వస్తాడనమాట మన దగ్గరికి. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనకేమేమి కావాలో చెప్తే వాడు తీసుకోపోయి ఆఫర్స్లో అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి కావాలి, ఎంత ఆఫర్స్ ఉన్నాయి అన్ని వాడు ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని పంపించే వరకు వాడు మనతోనే ఉంటాడు అనమాట. సో నేను 2 ఆప్షన్స్ పెట్టుకున్నా కెమెరా తీసుకుందామని. ఫస్ట్ వచ్చేసి DJI Action 5 Pro, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సోనీ ZV Alpha E10. సో బేసికలీ మనం పేరు ఇచ్చినాం కదా, ఆమె వచ్చిందనమాట. ఆమె వచ్చి ఏమి కావాలో అడిగింది, నేను చెప్పిన. ఆమె బాక్స్ పీసెస్ తీసుకొని వస్తుంది. 2 పట్టుకొని ఫీల్ అయ్యి ఏది బెస్ట్ ప్రైస్ వస్తుందో చూసి తీసుకుంటా. 2 తీసుకోవాలని ఉంది, కాకపోతే 2 తీసుకోలేం, అంత బడ్జెట్ లేదు మన దగ్గర. 2లో ఒకటైతే పక్కా తీసుకుంటా. ఐ అప్డేట్ యూ. అండ్ అది కాకుండా ఇంకా ఏమేమి కావాలో కూడా ఆమెకు చెప్పిన. సో బేసికలీ ఓన్లీ కెమెరాస్ సెక్షన్లో ఆమె ఉంది, కానీ ఏం కావాలన్నా ఓవరాల్ మనకు హెల్ప్ చేస్తా అంట. ఆల్రెడీ ఒకసారి మొత్తం రౌండ్ వేసిన, మనకు కావాల్సినవి ఉన్నాయి ఆల్మోస్ట్. నాకు తెలిసి వేరే స్టోర్కి వెళ్ళే పని పడదు, ఇట్లనే అయిపోవాలని అనుకుంటున్నా. ఇంకేం తిరుగుతాం. ఫైనల్ అప్డేట్ ఏంటంటే అన్నీ మనకు కావాల్సినవి తీసేసుకున్నాము, అన్నీ దొరికినాయి. సో మళ్ళీ ఇంకా వేరే స్టోర్లు తిరిగే పని లేదు మనకి. టోటల్ 5-6 ఐటమ్స్ తీసుకున్నా. మజా వచ్చేసింది. నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే అన్బాక్సింగ్ చేయాలి ఇంటికి వెళ్ళి. అండ్ ఇవన్నీ నా ఎప్పటి నుంచో డ్రీమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 గోలో ఇన్ని కొనుక్కుంటున్నా అంటే మేబీ మీకు చూడడానికి అరే ఇంక పైసలు ఎక్కువైనా, వీటి పిచ్చోడైందా ఏమైందని అనుకోవచ్చు. బట్ ఐ నో నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. ఫ్రమ్ ఇయర్స్ I was waiting for this moment where go to store, swipe your card, take whatever you want. So these are all in my bucket list. So అన్నీ నేను టిక్ చేసేస్తా. అండ్ ఎస్, నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ నేను ఏం కొనా, మళ్ళీ వచ్చే బ్లాక్ ఫ్రైడేకే కొంటా. యూనో నాలో ఈ డోపమైన్ ఎప్పుడు ఉంటుంది ఆఫ్ గ్యాజెట్స్, బయింగ్ గ్యాజెట్స్. మీ అందరు కూడా ఏదో ఒక దానిపైన ఒక పిచ్ ఉంటుంది. మనకి బట్టలు, కొంతమందికి పర్ఫ్యూమ్స్, కొంతమందికి షూస్, అట్లా. మీ డోపమైన్ ఏదో అంటే ఇప్పటికీ అసలు దానిపైన ఉన్న ఇష్టం పోదు. ఎన్ని కొనాలి, ఇంకా కొనాలి అనే ఎగ్జైట్మెంట్ ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూస్తా. ఒక పెద్ద బుట్ట పట్టుకొచ్చింది. బిల్ ఎంతైతే చూద్దాం. సేవింగ్స్ కూడా హ్యూజ్ అయినాయి మంచిగా. అండ్ ఆల్సో నా అకౌంట్ ఉంది బెస్ట్ బైలో, సో నాకు అక్కడ నుంచి కూడా డిస్కౌంట్ వస్తుంది. అండ్ అడిషనల్ టు దాట్ జాల్వ్లో నాకు కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇయర్ మొత్తం మనం వాడినందుకు పాయింట్స్ వస్తాయి, అవి మనీలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాకు బొఫాలో కూడా కొన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, ఆ రివార్డ్ పాయింట్స్ని కూడా మనీలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం ప్లానింగ్లోనే వచ్చిన. సో బేసికల్ ఇదన్నమాట లైన్ చూసిరే ఎంత ఉందో. బేసికలీ 2 ways. 1, మనం ఏం కావాలో అవి తీసుకొని మనకంతా మనం పోయి వెళ్ళి కూడా పే చేసి తీసుకోవచ్చు. ఎవరికైతే హెల్ప్ కావాలి అనుకుంటే ఇక్కడ చాలా మంది ఉంటారు అనమాట. బ్లూ టీ-షర్ట్స్ వేసుకొని ఉంటారు బెస్ట్ బైది. వాళ్ళు చూసుకుంటారు మనకి ఏం కావాలన్నా అన్ని వాళ్ళే తీసుకొని వచ్చి ఎక్కడునే వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రైజింగ్ చెప్పడం, ఫీచర్స్ చెప్పడం, ఎవ్రీథింగ్ చూపించడం, సజెస్ట్ చేయడం, వాళ్ళే మన కార్ట్ హోల్డ్ చేయడం, వాళ్ళే దాన్ని పట్టుకోవడం, వాళ్ళే బిల్లింగ్ చేపించడం, ఎవ్రీథింగ్ ఇంకా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సో మనం జస్ట్ చెప్పాలి, ఇట్లా లైన్లో నిలబడాలి. కానీ ఏమైనా కూడా మన ఇండియా లాగా బాయ్ జర కొట్టేసే బిల్లు అంటే నడవదు అన్నమాట. ఇక్కడ విఐపి దర్శనాలు ఉండవు ఇక్కడ. సో ఏమున్నా లైన్లో నిలబడాలి. ఒక 15-20 పీపుల్ ఉన్నారు ఇక్కడ నాకు తెలిసేది లైన్ ఈజీగా. ఎంతసేపు అయితే ఫుల్ కాలు వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చి 1 అయిపోయింది. 10 o'clock వెళ్తున్నాయి ఇంటి నుంచి. అబ్బా ఫుల్ ఆకలి అవుతుంది, కాలు కూడా క్రేజీ వస్తున్నాయి. కొనుక్కొని లంచ్ చేసి దాని తర్వాత ఓర్లాండ్ మాల్ పోదాం. మాల్ ఉంటుంది, మాల్లో కూడా క్రేజీ డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. క్లాతింగ్, బ్యాగ్స్, షూస్ ఇవన్నీ మస్తు డిస్కౌంట్ ఉంటాయి ఈరోజు ఆడ. సో మాల్లో కూడా ఏమైనా షాపింగ్ చేసుకొని ఇంటికి పోయి మనం అన్బాక్సింగ్ చేసేద్దాం.
you'll do the first card. ఆమె కూడా బ్లాగింగ్ చేయాలని ఉందంట. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది అనమాట మనది. 2 క్రెడిట్ కార్డులు వాడేసినాం. ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి కార్డులు అయిపోయినాయి. నాకు తెలిసి 90% ఆఫ్ మై క్రెడిట్ మొత్తం అయిపోయింది, క్రెడిట్ లిమిట్. ఇక గట్టిగా కష్టపడి ఆ క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టుకోవాలి. సో ఇప్పుడు ఫుల్ ఆకలి అవుతుంది గట్టిగా. సో మనకి ఇంటి దగ్గరలో మెడిటేరియన్ రెస్టారెంట్ పడ్డది ఒకటి, కొత్తగా రీసెంట్గా పడ్డది. మస్తు ఫుడ్ కూడా, కడుపు నిండిపోతాయి అనుకుంటా. సెట్ స్పాట్ ల్యాంప్. కడుపు నిండిపోయింది. స్నో పడుతుంది, చిన్న చిన్న కనిపించట్లేదు అంతే మీకు వీడియోలో. చలి మాత్రం ఒక రేంజ్లో పెడుతుంది, అది మీకు కనిపించట్లేదు. మాల్కి వచ్చినాము కానీ ఏం తీసుకోలే, సేవ్డ్ సమ్ మనీ. ఆఫర్స్ క్రేజీ ఉన్నాయి అసలు, అన్నిటి 80% ఆఫ్, 60% ఆఫ్. నాకు నెసెసరీ ఏం అనిపించలేదు. ఇంత అట్రాక్టివ్ ఆఫర్స్ మాకు తీసేసుకోవాలి, మళ్ళీ మిస్ అయిపోతాం అనేటట్టయితే ఏం అనిపించలేదు. సో ఏం తీసుకోలే, చాలా ఈరోజు చేసిన షాపింగ్ మస్తు ఎక్కువ చేసేసినాం. లెట్స్ అన్బాక్స్ దెమ్. అన్నిటికన్నా నేను దేనిపైన ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నా అంటే దిస్ వన్. సో ఐ ఫస్ట్ అన్బాక్స్ దిస్ సోనీ ZV-E10. నేను చాలా రీసెర్చ్ చేసి ఉన్న ఈ కెమెరా. బేసికల్ నాకు కెమెరాస్ అయితే మస్తు ఇష్టం. నేను ఒక కెమెరా పిక్చర్ని, నేను ప్యాషనేటెడ్ ఆన్ టేకింగ్ ఫొటోస్, వీడియోస్. ఎందుకు అని అడిగితే మేబీ ఐ కెన్ సే బికాస్ ఆఫ్ మై ఫాదర్. రెడ్ నుంచి కూడా వచ్చి ఎందుకంటే మై డాడ్ ఈజ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. హీ ఓన్స్ ఏ ఫోటో స్టూడియో. సో అక్కడ నుంచి వచ్చి నాకు చిన్నప్పటి నుంచి ఏం చేసిన ఫోటోలు దిగడం, ఏమన్నా కనిపిస్తే ఫోటోలు తీయడం, అన్నీ కొంచెం అలవాటు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బ్లాగింగ్ చేయాలి, అది చేయాలి అనిపిస్తుంది. సో బేసికల్లీ నేను నా 16 Pro Max నుంచి తీస్తున్నా. ఈ 16 Pro Maxలో ఉన్న క్లారిటీ సూపర్ ఉంది, దానిలో అసలు ఏం తక్కువ లేదనమాట. మజా ఉంది 16 Pro Maxలో. కాకపోతే నేను తీసుకోవాలి ఎక్స్ట్రా కెమెరా అనుకోనికి రీజన్ ఏముండే అంటే, నేను బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ. అండ్ నేను జిమ్ గురించి, ఫిట్నెస్ గురించి ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ ఎన్ని క్రియేట్ చేస్తున్నా కూడా ఒకటైతే కన్ఫర్మ్గా నాకు అర్థమైపోయింది ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో ఎంత కంటెంట్ ఇస్తామో అది వద్దు జనాలకి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కావాలి. 15 seconds 30 secondsలో అంతా ఇచ్చేసారంటే అంటే ఇవ్వచ్చు, కాకపోతే 100% ఇన్ఫర్మేషన్ 30 secondsలో రాదు. సో యూట్యూబ్ బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఫోన్లోనే వీడియోస్ తీయొచ్చు, కాకపోతే ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో నా మొత్తం వ్యూ కనిపించదు. నేను బ్యాక్ కెమెరా పెట్టుకొని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. సో నేనేం చెప్తున్నా, నేను ఎట్లా కనిపిస్తున్నాను, నా జుట్టు ఎట్లుంది, నా ఫేస్ కనిపిస్తున్నా, ఆ కెమెరా అన్ని మంచిగా కనిపిస్తున్నాయి అన్ని నేను చూసుకోలేను. మళ్ళీ ఆడుకోవచ్చు, చూసుకోవాలి, ఇవన్నీ కాదు. సో ఈ కెమెరాలో అయితే నాకు నన్ను నేను చూసుకొని మంచిగా తీసుకోవచ్చు. ఫోన్లో ఫ్రంట్ కెమెరాలో అంత క్లారిటీ ఉండదు ఆబ్వియస్లీ. అందుకే ఆల్సో నేను ఎవ్రీ డే జిమ్లో వీడియోలు తీస్తుంటే నా ఫోన్ నిండిపోతుంది. అదంతా స్టోరేజ్ డిలీట్ చేసుకోవడం, ఎక్స్ట్రా చేసుకోవడం, ఇవంతా ఉపకారం నాకు లేవు. అందుకనే కెమెరాలో ఎవ్రీ డే రికార్డ్ చేసుకుంటే దాని మెమరీ దానికి ఉంటుంది. నా ఫోన్లో నా పర్సనల్ థింగ్స్ నా ఫోన్లో ఉంటాయి. దీనికి నేను DJI కెమెరా తీసుకుందాం అనుకున్నా, 5 Pro. అది ఇంకా చిన్న ఉంటుంది, పాకెట్ ఫ్రెండ్లీ, మస్తు తిరగొచ్చి ఎడికొని తీసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. కానీ ఐ ఎండ్ అప్ టేకింగ్ దిస్. చాలా మందిని అడిగి చాలా రీసెర్చ్ చేసి ఈ సోనీ తీసుకున్నా. ఎందుకు ఇది డిసైడ్ అయినా అంటే నేను ఇది ఇట్లా టర్న్ అవుట్ చేసుకొని బ్యాక్ కెమెరాని కూడా ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ రీజన్ నేను యాక్షన్ కెమెరా కాకుండా ఇది తీసుకోవడానికి అయితే, నా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, నేను ఫోకస్డ్ వీడియోస్ ఎక్కువ తీయొచ్చు జిమ్లా అని చెప్పేసి. సో యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ ఫర్ వ్లాగింగ్, యూ కెన్ సే. DJI మైక్ ఎందుకు తీసుకున్నా అంటే, ఆబ్వియస్లీ నేను మాట్లాడేది క్లియర్గా వినిపించాలని చెప్పేసి ఒకటేసారి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన. నేను ప్రో లెవెల్ ఉంది ఇదైతే అసలు. ఇది ఇలా 2 transmitters, ఒక రిసీవర్ వస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి iPad Pro. సో సిల్వర్ కలర్ కావాలని తీసుకున్నా. ఎందుకంటే నేను మ్యాట్ బ్లాక్ iPhone 15 Pro Max తీసుకున్నా, గోల్డెన్ కొత్త కలర్ వస్తే 16 Pro Max తీసుకున్నా. సో ఈ కలర్ నేను ఇప్పుడు వాడలే, అందుకే తీసుకున్నా. ఎంత స్లిమ్ చూడండి అసలు,
ఒక నోట్బుక్ ఉంటుంది, బుక్ అంత ఉంది, వెయిట్ అస్సలు లేదు. బేసికలీ ఇది ఎందుకు తీసుకున్నాను ఏమంటే ఏమో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ట్యాబ్ కొనలేదు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్యాబ్, కానీ కొంటే మ్యాక్బుకే కొనాలి, యాపిల్ ప్రోడక్ట్ కొనాలని చెప్పేసి వెయిట్ చేసిన. మెయిన్ పర్పస్ ఒకటి వచ్చేసి ట్రేడింగ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, థింక్ స్టాక్స్ అవి కూడా కొంచెం. ఇంకొకటి ఏంటి అంటే నేను ఎడిటింగ్ అవన్నీ ఫోన్లో చేస్తుంటే అస్సలు అవుతలేదు. ఎడిట్ చేసే ఫైల్స్ సేవ్ అవుతున్నాయి, వీడియో తీసిన ఫైల్స్ సేవ్ అవుతున్నాయి, అవన్నీ మెమరీ ఫుల్ అయిపోతుంది. సో దీనిలో మొత్తం కంటెంట్, దీనిలో మొత్తం రికార్డింగ్, దీనిలో మొత్తం ఎడిటింగ్, పోస్టింగ్. సో ఫోన్లో ఏముండవు. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ యాపిల్ విచ్ ఐ డోంట్ హ్యావ్. వస్తాయా అన్బాక్సింగ్, టడా యో ఇట్లా పట్టుకొని అని వెళ్ళిపోవాలన్నమాట మనం. బేసికలీ దీంతో నా దగ్గర యాపిల్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆహా ఏకదమ్ కంఫర్టబుల్ ఉంది తెలుసా. ఖాళీ ఇది పెట్టుకొని జిమ్ చేస్తున్నాం అంటే మనం ఫుల్ ఫోకస్ ఉండొచ్చు, మైండ్ మదర్ కనెక్షన్ మజా వస్తుంది. కొనికి మెయిన్ రీజన్ అయితే జిమ్లో ఎయిర్పోర్ట్ పెట్టుకొని చోళ్ళు వస్తున్నాయి. వచ్చేసి ఐ వాచ్ మస్త్ క్రేజీ ఆఫర్లో వచ్చింది, ఇవన్నీ కాదు, టెన్షన్ తీసుకోకుండా నా ఐ వాచ్ ఉంది ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ లేటెస్ట్ వర్జన్ M3 చిప్, దీని కూడా మస్త్ క్రేజీ 200 ఆఫర్ ఏమి ఉండే. సో ఈ రెండు మన కోసం కాదనమాట, సో మన వాళ్ళు తీసుకోరు. అన్ని మంచిగా ఉండే. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే సోషల్ సెక్యూరిటీ లేదనమాట మన దగ్గర. యాజ్ వీఆర్ స్టూడెంట్స్ వస్తుంది జల్దీ, ఇప్పుడైతే లేదు. ఒకవేళ సోషల్ ఉండుంటే మాత్రం మనం తీసుకున్న ప్రొడక్ట్స్ కి 10% క్యాష్ బ్యాక్, అంటే ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ $400 వస్తుండే. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చేస్తుండే.